శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా! ఏం ప్రసాదాలు చేయాలి అని చెప్పి టెన్షన్ పడుతున్నారా? అవసరం లేదండి. రెగ్యులర్‌గా నేను ప్రసాదం రెసిపీస్ సింపుల్‌గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేటివి రోజు అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా చూడండి. ఈరోజు నిమ్మకాయ పులిహోర అనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు అలాగే పల్లీలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక 2, 3 వరకి అలాగే ఒక 3 వరకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం చిటపటమన్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు మనం రైస్లో కలుపుకోవచ్చు లేదా ఇలా తాలింపులో కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఇక్కడ నేను రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించి పెట్టుకున్న అన్నంలో కొంచెం ఆయిల్ వేసి కలపండి. అలా కలపడం వల్ల అన్నం అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నేను ఒక నిమ్మకాయ వరకు రసం వేసుకున్నాను. హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. వేసి మొత్తం కలిపేసేయండి. అంతే అండి. ఎక్కువ అడావుడి లేకుండా నిమ్మకాయ పులిహోర ప్రసాదం రెడీ అనమాట. షార్ట్స్‌లో రోజు నేను ప్రసాదం రెసిపీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.